బ్రో నమస్తే బ్రో. నమస్తే అన్న. కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుందన్న. నిజంగా మన చరిత్ర గురించి మనం తెలుసుకుంటాం. చూసినావా, గొప్ప విషయం అన్న. మంచి సినిమా, ప్రజలకు సో ఏది కావాలనో అది ఇస్తుండ్రు. గొప్ప సినిమా, శివుడిని సినిమా. సో అందరు చూడాలి ఈ సినిమా. అంటే మంచి విష్ణు అనేది చాలా ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరేమంటారు బ్రో? అలా ట్రోల్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఏదేదో అంటుండ్రన్న. అది అవన్నీ పట్టించుకోవద్దు. సినిమా సినిమానే. సో వ్యక్తిగతమే అది. అంటే ట్రోల్స్ చేసే వాళ్ళకి మీరు ఏమంటారు మంచు విష్ణు అన్న తరపున? పన్నే నా కొడుకులు ట్రోల్ చేస్తారు, పని వాళ్ళు ఎవరు చేయరు. సో ఎంత ట్రోల్ చేసినా గిట్ట అన్నకి క్రేజ్ పెరుగుతుంది కానీ తగ్గేదేలే. ఓకే, అంటే ఇప్పుడు ట్రైలర్లో బీజిఎం కానీ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగుందన్న. ఒక శివుని క్యారెక్టరు ఆయన ముందుకు తీసుకురావడము, నిజంగా స్క్రీన్ మీద చూపెట్టడం గిట చాలా హ్యాపీగా అనిపించింది. మన చరిత్ర గురించి మన సినిమా తీస్తుండు. సో అన్ని లాంగ్వేజ్లో సినిమా తీస్తుండు. గొప్ప విషయము, అందరు తెలుసుకోవాలి శివుని గురించి అని అనుకున్నా. అంటే ఇప్పుడు చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ప్రభాస్ కోసం అయితే వెళ్తాము సినిమాకి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అందరు చూస్తారన్న. శివుడు అందరికీ దేవుడు. సో అందరు చూస్తారు. ప్రభాస్ ఫ్యాన్సే అని కాదు, అందరూ చూస్తారు సినిమా. ఏదో కొంతమంది ఏదేదో పెడుతుంటారు, దాని గురించి పట్టించుకునే అవసరమే లేదు. కానీ ఈ దేవుని సినిమా అందరు చూస్తారు. సో అది ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు, చిరంజీవి ఫ్యాన్సే చూస్తారు, అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఇట్లా కాదు, అందరు సినిమా చూస్తారు దేవుని సినిమా. సో అది అంటే ఇప్పుడు బ్రో చాలామంది ఏమంటున్నారు, ప్రభాస్ దేవుని లెక్క పొలుస్తున్నారు ఇప్పుడు. సో ఈ రూపంలో ప్రభాస్ అన్నిట్లో ప్రభాసే సరిపోతున్నాడని చెప్తున్నారు. సో ప్రభాస్ అన్న లుక్ కానీ ఆ బీజిఎం కానీ అవన్నీ ఎలా అనిపించా మీకు? సూపర్ అన్న. మామూలు కాదు ఆయన గటప్పు. నిజంగా మ్యూజిక్కి, ఆయన స్టెప్పులకి, నిజంగా ఆయన నడిచి వస్తుంటే ఆ గటప్కి అయితే నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. నిజంగా అన్న చాలా అద్భుతంగా తీసి, నిజంగా అన్నకి ఏ గటప్ వేసినా సూట్ అయిపోతుంది అంతే. ప్రభాస్ అన్న ఎలా ఉన్నారు ఓవరాల్గా ఒక మాటలు చెప్పాలి? చాలా బాగున్నాడు అన్న. ఆ గటప్లో అయితే మామూలుగా లేదు. ఆ కట్టె పట్టుకోవడము, ఆ గటప్లో నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. రుద్ర అంటే ఇంక అంతే, మామూలు లేదా, తగ్గేదే.